పెద్ద ఆయన ఎన్టీఆర్ దగ్గర పనిచేశా, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర 3 సార్లు మంత్రిగా పనిచేసే అదృష్టం నాకు కలిగింది. 3వ తరం యువ నాయకుడు లోకేష్ బాబు గారితో కూడా కేబినెట్ లో కొలీగ్ గా పనిచేసే అవకాశం జరిగింది. 3 తరాలతో కలిసి పనిచేశాను. 40 ఏళ్ళు తెలుగుదేశం, 40 ఏళ్ళు సర్వేపల్లి కాన్స్టిట్యున్సీని వదిలిపెట్టలేదని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నా. నా విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు. ఎందుకు చంద్రమోహన్ నువ్వు వచ్చి అక్కడ హెడ్ క్వార్టర్స్ లో పనిచేయి, హెడ్ ఆఫీస్ లో పనిచేయి, ఇండైరెక్ట్ ఎలక్షన్ లో చూస్తాము, ఎందుకు సర్వేపల్లి అంటావు? 19లో కూడా నీకు సర్వేపల్లి నేను వద్దు, వేరే తిరిగి పంపిస్తానన్నా, కాదు నువ్వు సర్వేపల్లి కావాలన్నావు, ఆలోచించుకోమని చెప్తే, కాదు ఈ ఒక్కసారి మా నాయకులు కార్యకర్తలు నాకే ఇవ్వమని అడుగుతున్నారు సార్ అంటే కన్సిడర్ చేసి మేము ముందుకు పంపించాడని చెప్పేసి నేను మనవి చేస్తుండా. నేను 4 సార్లు ఓడిపోయి ఉండొచ్చు. నేను ఆస్తులు అమ్ముకున్నానే కానీ ప్రజల ఆస్తులు కొల్లగొట్ల, ప్రజల కోసం బతికాం. అధికారంలో ఉంటే మా నాయకుల దగ్గర స్పెషల్ జీవో తెచ్చాం, ప్రతిపక్షంలో ఉంటే పోరాటాలు చేసి ప్రజల పక్షాన నిలబడ్డాం. ఈ ఒక్కసారి నాకు ఓటేసి తలెత్తుకుని తిరిగేటట్టుగా చేయమని చెప్పేసి మీ అందరినీ నేను అభ్యర్థిస్తున్నా. ఈ ఒక్కసారి ఇంకొకసారి డైరెక్ట్ ఎలక్షన్ లో లేకుండా మీ ముందు మీకు సేవ చేస్తాను. బతికున్నంత కాలం సర్వేపల్లికి, ఈ జిల్లాకి, ఈ రాష్ట్రానికి, పార్టీకి నేను సేవ చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ